హాయ్ అండి. వెల్కమ్ టు చిన్నారి కథలు తెలుగు. కథ పేరు వజ్రాల హారం. ఇక కథలోకి వెళ్ళిపోదాము. హాలాపురిలో గుప్తధనుడనే వ్యాపారి ఇంట్లో సోములనే 14 ఏళ్ల కుర్రవాడు పనిచేస్తుండేవాడు. సోములు తండ్రి గుప్తధనుడి ఇంట పనివాడిగా ఉంటూ హఠాత్తుగా మరణించటంతో అప్పటికే తల్లిని పోగొట్టుకున్న సోములు చిన్నతనంలోనే యజమాని ఇంట పనిలో చేరాడు. వాడు గుప్తధనుడి ఇంటి వెనకనున్న తోటలో పాకలో ఉంటూ ఉండేవాడు. గుప్తధనుడు నెల తిరిగేసరికి సోములకు జీతం రూపేణ ఎంతో కొంత ఇస్తుండేవాడు. తిండి బట్ట గుప్తధనుడి ఇంట్లోనే దొరుకుతుండడంతో సోములకు వేరే అవసరాలేమీ లేక ఆ డబ్బులన్నీ ఒక చిన్న డబ్బాలో వేసి దాచుకునేవాడు. గుప్తధనుడి ఇంట్లో ఎవరికి ఏ అవసరం వచ్చినా సోముల మీదే ఆధారపడేవాళ్ళు. రోజులిలా గడుస్తుండగా ఒకనాటి ఉదయం నూతిలో నుండి నీళ్లు తోడి తొట్టెలు నింపుతున్న సోములతో గుప్తధనుడు, ఒరేయ్ సోములు, బారెడు పొద్దుకిపోతున్నా ఇంకా పాలు పిండలేదేమిట్రా? పిల్లలు పాలు కోసం గోల పెడుతున్నారు అన్నాడు గట్టిగా గదమాయిస్తున్నట్టు. ఆ మాటలకి సోములకి రోషం తెచ్చుకొని, అయ్యా, మా అమ్మా నాన్నలు నాకు పెట్టిన పేరు సోమశేఖర ప్రసాద్. అలా పిలవకుండా మీరిలా ఒరే సోములు అని పిలవటం ఏమీ బాగాలేదండి అన్నాడు. గుప్తధనుడు నిర్ఘాంతపోయాడు. ఇంట్లో వాళ్ళందరికీ వాడిని సోములు అని పిలవడమే అలవాటు. అయినా లోగడ ఎన్నడూ ఇలా దురుసుగా వాడు మాట్లాడలేదు. ఈరోజు వీడికి ఏమైందబ్బా అనుకుంటూ గుప్తధనుడు, అలాగేనండి సోమశేఖర ప్రసాద్ గారు, కాస్త గేదె పాలు తీస్తారా అన్నాడు వేళాకోళంగా. దాంతో తృప్తిపడిన సోములు చెంబు పట్టుకుని పాలు తీయడానికి గొడ్ల చావుల్లోకి వెళ్ళాడు ఉత్సాహంగా. కొద్దిసేపటి తర్వాత సోములు పాలు పిండి తెచ్చిన చెంబు అందుకుంటూ గుప్తధనుడు తల్లి, ఒరేయ్ సోములు, నిన్ననగా ఇంట్లో కూరగాయలు నిండుకున్నాయి, అలా సంతకు వెళ్ళి కూరగాయలు పట్టుకురారా అంది. సోములకి చర్రన కోపం వచ్చింది. వాడు విసురుగా, డబ్బు కూరలు సంచి ఇటు పాడేయండి అన్నాడు. గుప్తధనుడి తల్లి ఎక్కడా లేని ఆశ్చర్యంతో వాడికేసి చూస్తూ ఏదో అనబోయి ఊరుకుంది. కాస్త దూరంలో ఉండి సోములు ప్రవర్తనను గమనిస్తున్న గుప్తధనుడు వాడిలో వచ్చిన మార్పుకి ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని భావించి అదేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించసాగాడు. ఇంట్లో అందరూ నిద్రపోతుండగా ఆనాటి రాత్రి గుప్తధనుడు సోములుంటున్న పాక దగ్గరికి వెళ్ళి లోపల వాడు ఏం చేస్తున్నాడో నెమ్మదిగా గమనించేందుకు కిటికీలోంచి చూశాడు. ఆ సమయంలో వాడు గుడ్డి దీపం వెలుగులో ఒక వజ్రాల హారాన్ని తిప్పి తిప్పి చూస్తూ తెగ మురిసిపోతున్నాడు. ఆ హారం వాడికి అడవిలో కట్టెల కోసం పోయినప్పుడు చెట్టు మీద కాకి గూడు పెట్టుకునున్న కొమ్మలకు వేలాడుతూ కనిపించింది. ఆ హారాన్ని కాకి గ్రామంలో ఎవరు మెడ నుంచి జారిపడగా ఏదో తినే వస్తువు గూటికి తెచ్చుకొని కాదని తెలుసుకున్న కొమ్మలకు వేలాడదీసి ఉంటుంది. సోముడిలో వచ్చిన మార్పుకి ఈ వజ్రాల హారం కారణమని గుప్తధనుడికి తెలిసిపోయింది. ఈ విధంగా కొద్ది రోజులు గడిచాయి. ఆ ఏడు గుప్తధనుడి తోటలో అరటిగెలలు విరగ కాసినాయి. గుప్తధనుడు సోములతో కాస్త వెటకారంగానే, సోమశేఖర ప్రసాద్ గారు, అరటిగెలలు దింపించి సుగంధపురి సంతలో అమ్ముకొద్దామా అన్నాడు. అందుకు సోములు సంతోషంగా తలూపాడు. ఆ సాయంత్రం వాళ్ళిద్దరూ అరటిగెలలతో సంతకెళ్లారు. గుప్తధనుడు వాటిని అక్కడ దుకాణదారులకు అమ్మి ఇక తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతుండగా సోములు ఆయనతో, నేను సంతలో కొద్దిసేపు తిరిగి దుకాణాల్లో ఎటువంటి వస్తువులు అమ్మ చూపుతున్నారో చూసి రావాలనుకుంటున్నాను అన్నాడు. సరే, అలాగే వెళ్ళరా అన్నాడు గుప్తధనుడు. అరగంట తర్వాత వాడు తల వంచుకొని నేల చూపులు చూస్తూ గుప్తధనుడి దగ్గరికి వచ్చి, అయ్యగారు, తమరి ఇష్టం, బయలుదేరమంటారా అన్నాడు పీలగొంతుతో. అలాగే సోమశేఖర ప్రసాద్ గారు అన్నాడు గుప్తధనుడు. ఆ వెంటనే సోములు దీనంగా ముఖం పెట్టి, నేను తమ ఇంట పనివాణ్ణయ్య గారు, తమ కళ్ళెదుట పుట్టి పెరిగినవాణ్ణి, తమరు నన్ను ఒరే సోములు అని పిలిస్తేనే సంతోషంగా ఉంటుంది అన్నాడు. ఒక్క అరగంట కాలంలో వాడిలో ఇంత మార్పు ఎందుకు వచ్చిందో గుప్తధనుడికి అర్థం కాక వాడికేసి ఆశ్చర్యంగా చూశాడు. దానిని గ్రహించిన సోములు, అయ్యగారు, తమరు క్షమిస్తానంటే ఓ సంగతి చెప్తాను అన్నాడు. ఏమిటి అన్నట్టు చూశాడు గుప్తధనుడు. వారం రోజుల క్రితం నాకు ఒక వజ్రాలహారం దొరికింది. దాంతో హారాన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో ఇల్లు పొలాలు కొని మహావైభోగంగా బతకగలనని కలలుగంటూ మిడిసిపాటుతో ప్రవర్తించాను. తీరా ఇప్పుడు దాన్ని అమ్ముదామని నగల దుకాణం దగ్గరికి తీసుకువెళ్తే అది నకిలీదని తేల్చేశాడు. కాదు, అది అసలు హారమే అని వాదించబోతే పనివాళ్ళ చేత 4 తన్నించి మరీ బయటికి గెంటించాడు అంటూ వెలవెలబోతున్న హారాన్ని చూపాడు. దాన్ని ఒకసారి పరిశీలనగా చూసిన గుప్తధనుడు, సోములు, నువ్వు పసివాడివి,
మునుముందు ఎంతో జీవితం ఉంది. కష్టపడి పనిచేసే అదృష్టం కలిసి వస్తే ఒక వజ్రాల హారం కాదు, ఎన్నైనా సంపాదించుకోవచ్చు. అంతేగాని ఎక్కడో దొరికిన హారాన్ని సొంతం చేసుకోవాలనుకుని మిడిసిపడడం ప్రమాదకరం. ఒకవేళ ఇది నిజమైన హారం అయి ఉన్నా దీన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో ఆలోచించావా? దొరికిన వెంటనే దాన్ని నువ్వు న్యాయాధికారికి అప్పచెప్పి ఉండాలి కదా, అవునా అన్నాడు. అవునన్నట్టు తల ఊపాడు సోములు. కష్టపడి సంపాదించినదే నిజమైన ధనం. పైగా ధనం ఉన్నా లేకున్నా మనిషి మంచిగా అణుకువగా నడుచుకోవాలి. అదే మనిషికి అలంకారం అన్నాడు గుప్తధనుడు. ఈ కథ సమాప్తం. మాటల దుకాణం. పూర్వం ఒక గ్రామంలో ఒక వింత దుకాణం ఉండేది. అది మాటల దుకాణం. ధర్మపాలుడనే ఒక ఆయన ఆ దుకాణాన్ని నడిపేవాడు. ఆయన ఒక్కొక్క చీటీ మీద ఒక్కొక్క సలహా రాసిపెట్టి కావలసిన వారికి కావలసినన్ని సలహాలు అమ్మేవాడు. ఒక్కొక్క చీటీ ఖరీదు 100 రూపాయలు. ఈ చీట్లు కొన్నవారు వాటిలోని సలహాలు పాటించి లాభం పొందుతూ ఉండేవారు. ఒకనాడు ఆ దుకాణానికి ఒక శ్రేష్ఠి వచ్చాడు. ఆయన ధనికుడు. మాటల దుకాణంలో ఆయన 300 ఇచ్చి 3 సలహాను కొనుక్కున్నాడు. ఆ సలహాలు ఏమిటంటే, ప్రయాణమై వెళ్ళేటప్పుడు భార్యకు వివరాలు చెప్పరాదు, దారిలో భోజనం చేయవలసి వస్తే దారికి సమీపంగా భోజనం చెయ్యరాదు, తొందరపడి ఎవరితోనూ దేని గురించి పందెం వేయరాదు. ఈ సలహాలను కొనుక్కొని శ్రేష్ఠి ఇంటికి వెళ్ళాడు. వీటిలో యథార్థం ఎంతవరకు ఉన్నది తెలుసుకోవాలని ఆయనకి కుతూహలం కలిగింది. భార్యతో చెప్పకుండా ఆయన 9 సంచులలో 9,000 రూపాయలు తీసుకుని బండి మాట్లాడుకుని వ్యాపారం చేయటానికి బస్తీకి బయలుదేరాడు. శ్రేష్ఠి కొంత దూరం ప్రయాణించాక భోజనం వేళయింది. దారికి కొంత దూరంలో బావి కనిపించిన చోట బండి ఆపి బావి సమీపంలో భోజనం చేసి మళ్ళీ ప్రయాణం అయ్యాడు. కొంత దూరం వెళ్ళాక సంచులు లెక్క చూసుకుంటే 9 ఉండవలసినది 8 ఉన్నాయి. బావి వద్దకు వెళ్ళి వెతికితే ఆయనకి సంచి దొరికింది. అది అక్కడే ఒక గడ్డి కుప్ప కింద పడి ఉన్నది. తాను డబ్బులిచ్చి కొనుక్కున్న సలహాలలో ఒకటి మేలే చేసింది. శ్రేష్ఠి సంతోషించాడు. తాను దారిలో భోజనం చేసినట్లయితే ఆ సంచిని దారిపోయేవాళ్ళు ఎవరో ఒకరు తీసుకుని ఉండేవారే. ఆ సంచి తీసుకొని ఆయన బండి వద్దకు వస్తుండగా ఆయన కాలికి ఒక పిచ్చి పుచ్చకాయ తగిలింది. చిత్రం ఏమిటంటే అది తగలగానే ఆయన కాలికి ఎంతో కాలంగా మానకుండా ఉన్న గాయము ఆ సంచి తీసుకుని ఆయన బండి వద్దకు వస్తుండగా ఆయన కాలికి ఒక పిచ్చి పుచ్చకాయ తగిలింది. చిత్రం ఏమిటంటే అది తగలగానే ఆయన కాలికి ఎంతో కాలంగా మానకుండా ఉన్న పుండు ఒకటి తుడిచిపెట్టినట్టు నయమైంది. ఆ కాయలో ఏదో మహత్తు ఉండి ఉండాలనుకుని దానిని తిరుగు ప్రయాణంలో తీసుకుపోయే ఉద్దేశంతో ఆయన బావి సమీపంలో గుర్తుగా ఒక చోట పాతిపెట్టి బండి ఎక్కి ప్రయాణం సాగించాడు. బస్తీలో వ్యాపారం బాగా కలిసి వచ్చింది. శ్రేష్ఠి పుష్కలంగా ధనం సంపాదించి దారిలో తాను దాచిపెట్టిన పుచ్చకాయ మాట మరిచి మరొక దారిన స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. ఆయన తిరిగి వచ్చినప్పటికీ ఆ గ్రామంలో లక్షాధికారి రచ్చపుండుతో బాధపడుతున్నాడు. ఆ రచ్చపుండు నయం చేసిన వారికి 10,000 రూపాయలు ఇస్తారని ఆయన చాటింపు వేయించాడు. ఏమంటే ఎంతోమంది దానికి తగిన చికిత్స చేయలేకపోయారు. ఈ సంగతి వినగానే శ్రేష్ఠికి తాను దాచిన పిచ్చి పుచ్చకాయ రచ్చపుండు నయమవుతుంది, తనకు 10,000 లాభం వస్తుంది. ఈ సంతోషంలో ఆయన తాను కొనుక్కున్న సలహాలను మర్చిపోయి తాను దాచిపెట్టిన పిచ్చి పుచ్చకాయ సంగతి, తాను దాన్ని తీసుకెళ్లి చికిత్స చేసి 10,000 సంపాదించుకుంటూ అవకాశం ఉన్న సంగతి భార్యకు చెప్పేసి నేను ఇప్పుడే లక్షాధికారి వద్దకు వెళ్ళి ఆయన చేత ఒప్పందం రాయించుకుని వస్తాను. రేపు బయలుదేరి వెళ్ళి ఆ కాయ తెచ్చుకోవచ్చు అన్నాడు. శ్రేష్ఠి గారి భార్య మనుక్షణమే ఈ విషయమంతా పూసగుచ్చినట్టు పొరుగింటి ఆవిడికి చెప్పింది. ఆవిడ తన భర్తకు చెప్పింది. శ్రేష్ఠి లక్షాధికారి ఇంటికి పోయే దారిలో పొరుగింటివాడు వచ్చి ఆయనను కలుసుకున్నాడు. మాటల సందర్భంలో ఇద్దరూ ఒకే పని మీద వెళ్తున్నట్టు స్పష్టమైంది. ఆ లక్షాధికారి రాచపుండు ఎలా నయమవుతుందో నాకు తప్ప ఇంకా ఎవరికీ తెలియదు అన్నాడు శ్రేష్ఠి. ఆ రహస్యం నాకు తెలుసును అన్నాడు పొరుగువాడు. లక్షాధికారి పుండు నయం చేయటం నీ వల్ల కాదు అన్నాడు శ్రేష్ఠి. నయం చేస్తాను, చాతనైతే పందంకాయి అన్నాడు పొరుగువాడు. శ్రేష్ఠి తాను కొనుక్కున్న సలహాలు మళ్ళీ మర్చిపోయి తన పొరుగువాడు ఆ రాచపుండు నయం చేసే పక్షంలో ఆయన తన ఇంట దేన్ని తాకితే దాన్ని ఇచ్చేస్తానని పందెం కాశాడు. పొరుగువాడు ఆ సాయంకాలమే బయలుదేరి నూతి వద్దకు వెళ్ళి శ్రేష్ఠి దాచిపెట్టిన పిచ్చి పుచ్చకాయను తవ్వి తీసి లక్షాధికారి రాచపుండుకు దాన్ని తగిలించి నయం చేశాడు. శ్రేష్ఠి ఇంకా బయలుదేరక ముందే ఇంత జరిగిపోయింది. అన్న ప్రకారం తన పొరుగువాడు తన ఇంటికి వచ్చి తన ఇనప పెట్టి తాకితే ఏం కాను,
తన సంపాదన వేలకు వేలు అందులోనే ఉన్నది. తాను సలహాలను పాటించకపోవటం చేతనే ఈ ప్రమాదం వచ్చి పడింది. తాను పుచ్చకాయ కోసం పోబోతున్నట్టు భార్యకు చెప్పాడు. అంతటితో పోనివ్వక తొందరపడి పొరుగువాడితో పందెం వేసుకున్నాడు. శ్రేష్ఠి పరిగెత్తుకుంటూ మాటల దుకాణానికి వెళ్ళి ధర్మపాలుడి కాళ్ల మీద పడి జరిగిందంతా చెప్పి తనకు నష్టం కలగకుండా ఉపాయం చెప్పమన్నాడు. జరిగిందేదో జరిగింది. నీ ఇనప పెట్టిని అటక మీద పెట్టించు. పొరుగువాడు వచ్చేసరికి అటకకు నిచ్చెన వేసి ఉంచు. నేను కూడా వస్తాను అన్నాడు ధర్మపాలుడు. పొరుగువాడు శ్రేష్ఠి ఇంటికి వచ్చి తన పందెం వసూలు చేసుకుంటాడని తెలిసి నలుగురు పోగయ్యారు. ఆ సాయంకాలం 10 మంది ఎరిగిన వాళ్ల వెంట పెట్టుకొని పొరుగువాడు శ్రేష్ఠి ఇంటి లోపలికి ప్రవేశించాడు. అటూ ఇటూ చూశాడు. ఇనుప పెట్టి కనిపించలేదు. అటక నిచ్చెన మట్టుకు కనిపించాయి. ఇనుప పెట్టి అటక మీద ఉన్నది. నిచ్చెన ఎక్కటానికి గాను పొరుగువాడు దాన్ని అనాలోచితంగా పట్టుకున్నాడు. శ్రేష్ఠి నిచ్చెన తాకావు, ఇక అది నీది కాదు, పందెంలో నీవు ఓడావు అన్నాడు ధర్మపాలుడు. దీనికి పొరుగువాడు పదే పదే అభ్యంతరం చెప్పాడు. కానీ అక్కడ చేరిన వారంతా ధర్మపాలుడు చెప్పినదే ధర్మం. ఆయన ధర్మాన శ్రేష్ఠికి పెద్ద నష్టం తప్పింది. కథ సమాప్తం. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలు మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.